పాడించే క్రేజే పార్టీలో క్రేజ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటీస్ కి వైపు అడుగులు వేస్తున్నాం అనడానికి పిల్లల్లో మెడ మీద నల్ల మార్క్స్ ఇలాంటివన్నీ చెప్తున్నారు డాక్టర్స్. ఇంకేమన్నా ఉన్నాయా? మీరు చెప్పిన పాయింట్స్ ఉంటాయండి. కాకపోతే ఏంటంటే వి ఆల్వేస్ సే దట్ నథింగ్ కెన్ రిప్లేస్ టెస్టింగ్. సో రెగ్యులర్ ఫ్రీక్వెంట్ టెస్టింగ్ మోర్ సో ఆన్ బేస్డ్ ఆన్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఆర్ అట్లీస్ట్ వీ స్టార్ట్ స్క్రీనింగ్ అర్లీ ఇన్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మేబీ 20 years నుంచి కూడా స్క్రీన్ చేయొచ్చు. లేదు ఫ్యామిలీ హిస్టరీ లేదనుకోండి, 30 years ఏజ్ నుంచి ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా టు రెగ్యులర్లీ చెక్. సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఫాస్టింగ్ 1 yearకి ఒకసారి అన్నా, ఫాస్టింగ్ HbA1c ఇట్లా టెస్ట్ చేసుకోవటం. 1 yearకి ఒకసారి సరిపోతుందా సార్? అంటే డిపెండ్స్ ఆన్ హౌ, ఇఫ్ యూఆర్ గెయినింగ్ వెయిట్ లేదన్నా ఈ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, యూరిన్ ఎక్కువ రావటం, ఆకలి ఎక్కువ అవటం, లేదా బరువు తగ్గటం వితౌట్ ఎనీ రీజన్, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్లీ ఎస్. అండ్ మీరు చెప్పినట్టుగా మెడ మీద నల్లగా మచ్చలు రావటం, లేదా యాక్సిలరీ రీజన్లో రావటం, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మెటబాలిక్ సిండ్రోమ్ వైపు, అంటే కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాగా ఉన్నట్టుగా చెప్తా ఉంటాయి. అటువంటి ఫీచర్స్ ఉన్నా కూడా ఎస్ డెఫినెట్లీ ఐ థింక్ వాలంటరీగా వాళ్ళే వెళ్ళి చేయించుకోవటం, లేదా కన్సల్ట్ అ ఫిజిషియన్ ఆర్ డయాబెటాలజిస్ట్ ఆర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ గెట్ అన్ ఒపీనియన్. సో వుడ్ యూ రికమెండ్ ఫైనలీ సార్, గ్లైసెమిక్ ఇండెక్స్ చూసి ఫుడ్స్ తినడం అవసరమా? అంత భ్రమ అంటే తలకి చాలా పని కదా సార్. ఎస్, ఇనిషియల్ డేస్లో ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ హెడేక్ లాగా అనిపిస్తుందండి. అంటే ఈ ఫ్రూట్ తింటే ఎంత షుగర్ పెరుగుతుంది మంది, లేదా ఈ కప్ ఆఫ్ రైస్ తింటే ఎంత పెరుగుతుంది, ఇది చూసుకోవటం ఇట్ ఈస్ ప్రాబబ్లీ వెరీ డిఫికల్ట్ ప్రాక్టికల్లీ ఆలోచిస్తే. ఎందుకంటే మనం చెప్పడం చాలా సులువుగా అనిపిస్తుంది, ఇది చూసుకొని తినండి, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తినండి అని చెప్తాం. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ అ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ స్టెప్ టువర్డ్స్ హెల్దీ లైఫ్ స్టైల్. మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అనుకోండి. సో డయాబెటీస్ ఈజ్ అ మల్టీ డిసిప్లినరీ. అంటే ఒక డాక్టర్ ఒకరే కాకుండా ఒక న్యూట్రిషనిస్ట్ కానివ్వండి, అట్లాగే హెల్త్ ఎడ్యుకేటర్ కానివ్వండి, ఒక ట్రైన్డ్ నర్స్ కానివ్వండి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసే ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీ స్టార్ట్ మేకింగ్ చేంజెస్ గ్రాడ్యువల్గా. అంటే ఇనిషియల్గా మనం బహుశా మనం ఎక్కువ హెవీగా తినే అలవాటు ఉందనుకోండి, గ్రాడ్యువల్గా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే కొద్దిగా తినటం, ఎక్కువసార్లు తినటం, అంటే పోర్షన్ సైజ్ కంట్రోల్ అంటాం. అంటే సపోజ్ మనకి 2 కప్పులు రైస్ తినే అలవాటు ఉంటే 1 కప్కి రావటం. సో దీస్ ఆర్ ద టైనీ స్టెప్స్. వాట్ ఐ సజెస్ట్ మై పేషెంట్స్, రెగ్యులర్గా చెప్పేది ఏంటి అంటే, ఏది చేసినా సస్టైనబుల్గా అంటే లాంగ్ టర్మ్లో చేయగలిగేలా చేయండి. డ్రాస్టిక్గా ఏది చేయకండి. ఒక్కసారి అన్నీ మానేసి కంప్లీట్గా వెజ్జీస్ తినటం, లేదా కంప్లీట్గా లో క్యాలరీ ఫుడ్స్ తినటం, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మానేసి మళ్ళీ యూజువల్ పాత స్టైల్కి వెళ్ళటం, ఇట్లా కాకుండా స్ప్రింగ్ లాగా మళ్ళీ సేమ్ వెయిట్ వచ్చేస్తుంది. కరెక్ట్, ఒక్కొక్క మీల్ చేంజ్ చేసుకుంటారండి గ్రాడ్యువల్గా, రాదర్ దాన్ డూయింగ్ డ్రాస్టిక్ చేంజెస్, డూ స్టెప్ బై స్టెప్ చేంజెస్.